जब से आई हैं हमारे घर में ये तो हाथ धो के हमारे पीछे पड़ के हमारे ఆదతే బిగాड़ रहा है. మా ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నా మా నియమాలను పాడు చేస్తూనే ఉంది. నియమాలు ఏంటి అంటే డీప్ ఫ్రై ఆహారాలు మానేయాలి అని. చూడండి, ఇది అప్పుడే వారంలో మూడోసారి. రాత్రి పనంతా ముగించుకుని వంటిల్లు కట్టేద్దామని అనుకుంటూ ఉండగా అటుకేసి చూడకూడదు అనుకుంటూనే నా దృష్టి పడింది. దేన్ని అనుకున్నారు? మొన్న ఈ మధ్యనే కొన్న ఆల్ట్రా కాంబో ప్యాక్లోని మినీ వెట్ గ్రైండర్. ఊరుకో, మళ్ళీనా? మొన్ననే కదా తిన్నది అనుకుంటూ ఉండగానే మా వారు వంటింట్లోకి వచ్చి నా మనసులోని ఆలోచనను పట్టేశారు. ఆయన అటుకేసి దృష్టి పెట్టారు. ఇందిరా, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఈ మినీ గ్రైండర్లో పిండి రుబ్బి వడలు, అవే గారెలు వేస్తావేంటి? ఇందులో భలే వస్తాయి అన్నారు. పిట్ట కొంచెము కూత ఘనము అన్నట్టుగా చారెడు పప్పుకు ఒక కొసరు పప్పు నానబెట్టి ఇందులో గ్రైండ్ చేస్తే మెత్తగా ఉరుమయ్యి 3/4 లీటర్ వరకు గారెల పిండి తయారైపోతుంది. ఇంకేముంది, ఇంట్లో ఉన్న నలుగురికి సింపుల్గా 4 గారెలు బ్రేక్ఫాస్ట్గా అయిపోతాయండి. అయితే వచ్చిన తంటా ఏంటి అంటే, పూర్వం మా తాతగారుల కాలంలో 3 నెలలకో 6 నెలలకో ఒకసారి ఇంటిళ్ళపాదికి గారెలు వేసుకుని తలో బుట్టడు తినేసేవారట. ఇంట్లో ఉన్న 1/2 డజన్ మంది అత్తాకోడళ్ళు వంతుల వారీగా తెల్లవారుజామున ప్రారంభించి సాయంత్రం వరకు పప్పు రుబ్బుతూనే ఉండేవారట. వింటుంటే మరీ బుట్టడెక్కడ తినగలరు, బడాయి కాకపోతే అనుకునేదాన్ని. ఈ గ్రైండర్తో రుబ్బిన పిండితో వేసిన గార్లను చూస్తే మెత్తగా దూది పింజల్లాగా కరకర నమిలే పని లేకుండా నోట్లో పెట్టుకోగానే సుమధుర తీరాలకు జిహ్వను తీసుకుపోతూ బ్రేక్ఫాస్ట్కు 4 తిందామని కూర్చుంటే 40కో 50కో మనస్సు అర్రులు చేస్తుంది. మీరే చెప్పండి, మా మినీ గ్రైండర్కు మా వయస్సుకు ఆరోగ్యానికి అంతంత తినడం మంచిది కాదు, తన పనితనం కాస్త తగ్గించుకోమని.